రావాలి. ఇప్పుడు రాకపోతే ఇంకా రానట్టు. వచ్చింది 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 లచ్చిందే వచ్చింది. ప్రశ్నించే గొంతు. ఈ ప్రశ్నించే గొంతు అనే ఒక పేపర్లా తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం రావాలని లంగామడలు చెప్పే లంగా మల్లేశ గారి పేపర్లా ఒక గౌడ బిడ్డ అశోక్ సారు గత 12 రోజులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ నిరుద్యోగుల పల్లి బఠానీల ఎమ్మెల్సీ నిరుద్యోగుల ఎమ్మెల్సీ కాకతీయ ఓయూల ఎమ్మెల్సీ సిందపండు మల్లేశ గారు గొల్లిగాడు మరి నిరుద్యోగుల ఎమ్మెల్సీ నిరుద్యోగుల కోసం 12 రోజులకు వెళ్ళి మన నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ గారి గురించి ఒక వార్త రాస్తుండా, ఒక ముచ్చట చెప్తుండా, పోయి పరామర్శించొస్తుండా. ఎందుకంటే అశోక్ సార్ హైలైట్ కావద్దు, రాఘవేందర్ గౌడ్ హైలైట్ కావద్దు, అశోక్ గౌడ్ హైలైట్ కావద్దు, ఇంకా గౌడు చక్రధర్ గౌడు హైలైట్ కావద్దు, శంకర్ గౌడు హైలైట్ కావద్దు. ఎందుకంటే అందరు గౌడ్లు అయిపోయారు. గౌడ్ల శాపం పట్టింది మల్లిగానికి. ఎందుకంటే మల్లేశ గారు ఎంతసేపు ఉన్నా నేనే ముఖ్యమంత్రి కావాలి, మున్నూరు కాపే ముఖ్యమంత్రి కావాలి, అది కూడా మల్లేశ గారే ముఖ్యమంత్రి కావాలి, రెడ్లు అయిపోయింది, వెలవన్ అయిపోయింది, ఇప్పుడు నేనేం తక్కువ అని ఓయిలో తిరిగింది పల్లి పట్టాల మల్లిగాడు. మరి ఇలా నిరుద్యోగుల కోసమే నేను ఎమ్మెల్సీ అయినా మీ సమస్యలు నేనే చూస్తాను లత్కోరు నా కొడుకు ఇలా వార్తలు చదువుకొని రేవంత్ అన్న ఉత్సరాయి బతాడు. మీరు ఓటేకపోయినా మీ బాధలు మీ గోసలు విషయం అశోక్ సార్ నిరాధి చేస్తాడు. ఒక్కడనో మల్లిగానికి అడుగు అడిగినారా ఇంతవరకు? వాడిని అన్నరా మీరు? వాని కాడికి ఓరు అడగరా? మీరు అడగరు. ఈ వార్త రాసిన తర్వాత మాట్లాడుతున్నాను ఏమని. ఇప్పుడు గౌడన్నలకు దోక, గౌడన్నల ఉత్సవాయిన మల్లేశ గారు రాసిన ఈ వార్త. గౌడన్న బూర నర్సయ్య గౌడన్న 2 లక్షల మేరతో ఓడిపోవాలి. చక్రధర్ గౌడు, అశోక్ సార్ గౌడు, తర్వాత ఇప్పుడు నేను చెప్పిన రాఘవేందర్ గౌడు బీసీఎఫ్ పార్టీ, న్యూజిలాండ్ శంకర్ గౌడు, అబ్బా 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 మొత్తం గౌడలకే కోపం ఉంది కదా. గౌడన్నలు అంటున్నాం మరా, గౌడన్నలు అంటున్నావు. సరే ఒక్క నిమిషం. ఏడనన్న ఈడ వచ్చిందనే చెప్పు. అశోక్ సార్ అనే ఒక వ్యక్తి ఇంకో ఈడల రాజేందర్ పరామర్శించాడు, అటుపోతే జగదీష్ రెడ్డి గారు పరామర్శించరు. నేను ఇంకెవరో చూసిన నాకు గుర్తుకొస్తలేదు. మా రామచంద్ర అన్న పరామర్శించాడు, చాలా మంది పరామర్శించారు. ఒక్కరి గురించి పరామర్శించారన్న వార్తనన్నా. అసలు ఆ నిరుద్యోగుల బాధన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉచ్చలాగితే రాదు వార్త, రేవంత్ రెడ్డి ఉచ్చలాగితే వార్త రాదు. గౌడన్నలకు దోకానా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మునగాడివైతే అశోక్ సార్ కాడిపై పరామర్శించరా, నిరుద్యోగులతో మాట్లాడరా. నాకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పు. దొంగ నా కొడుక, నాకు మాటలు రానియకు, మళ్ళా మంచుకుంటేనే మంచోని. ఇక చూడు, నాకు ఈ చెప్పకరా నాకు కోపం వస్తుంది, నాకు చెప్తే కోపం వస్తుంది, ఈ వార్త చూస్తే కోపం వస్తుంది. ఏదిరా మరి ఇలా అధికారం, ఆత్మగౌరవం, వాటా కోసమే రా మన కూర్చుండి 12 రోజులకి వెళ్ళి. దొంగ నా కొడుక. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బొత్సులో ఎఫెక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో దసరా పండుగ కళ, మరి రైతుల కాళ్ళల్లో విషం, రైతుల కాళ్ళలో మట్టి కొట్టిన బద్మాసి నా కొడుకు మల్లేశ గాడు. ఇప్పుడు నేను చదవనా, నాకు కోపం వస్తుంది అనవసరంగా. నేను వార్త చూస్తున్నా బీబులేస్తుంది. ఆ లత్కోరు జోన్ అసలు ఇంత ఓడిసింది, అంత ఓడిసింది, పీకింది నేనే, పొడిచింది నేనే. ఆ బొచ్చులో పార్టీ ఆడు పెట్టిన పనికి మాలిన పార్టీ అది. ఈయన పొడుతాడు, కళ్ళగాడతాడు, మేము చూస్తాం. తీన్మార్ మళ్ళీ టీం పోయి దాని పేరు రేవంత్ రాజ్యాధికార పార్టీ అయింది అంతే. వచ్చలేదు పనికి మాలిన. గౌడన్నలకు దోక, గౌడ్లకి ఇచ్చిన వాగ్దానాలు గాలికి. ఈత చెట్ల పెంపకానికి భూమి కేటాయింపు బుట్టదాకలు. బిందు సేద్యం కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ. మద్యం షాపుల లైసెన్సుల్లోనూ అన్యాయం. ఇప్పుడు గౌడ్లను రెచ్చగొడుతున్నావా? మరి గౌండలు రెచ్చగొడుతున్నావు. గౌండల ఉచ్చలాగిన మరి మన బూర నర్సయ్య గౌడ్ 2 లక్షల మేరతో ఓడిపోవాలి. సామల కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల మేరతో గెలవాలి. గెలిచిండు మరి పోయి ఆయన తాగుపో ఉత్సవం వస్తాడు, తాగుపో ఉత్సవం వస్తాడు. ఉచ్చల భాష
ఉచ్చల భాష అంటే ఉంటుంది మరి లెక్క. బీసీలకు 42% రిజర్వేషన్లు. అబ్బో ఓహో రాస్తా ఇట్లా ఆయన లేపుడు మునగాడు రాసుడు. రేవంత్ రెడ్డికి కాలుకు ముళ్ళు కుట్టుకుంటే పన్నుతోని దిగుతాడు మలిగాడు, పన్నుతోని. అసోంటి బ్యాచ్డు మోస్ట్ బ్యాక్వర్డ్ జస్టిస్ మేనిఫెస్టో బుక్స్లో ఇంకా చెప్పకరే నాయన మీరు. ఇక అంత పనికి మాల సౌట జోలు రాస్తాడు. కేటీఆర్ అరెస్ట్ కాయ అబ్బా ఇది సంతోషం. కేసీఆర్ అంటే రక్తం ఏర్లో వస్తుంది, సంతోషం వస్తుంది కదా మళ్ళీ. అందుకే రేపో మాపో నిరుద్యోగులు, రైతులు, ప్రజలు ఇట్లా 2 పంగలు చీరుతాను కూడా మీద కట్టి వస్తారు. కొడుక మాకు రైతు బంధు ఎగ్గొట్టించినావు, రుణమాఫీ ఎగ్గొట్టించినావు, పైసలు ఎగ్గొట్టించినావు, నీళ్లు ఎగ్గొట్టించినావు, కరెంట్ ఎగ్గొట్టించినావు, మమ్మల్ని ఆగం చేసినాని మొగనికే 2,000 ఇస్తా అని కేసీఆర్ ముసలిపించారు. మొగనికి భార్య పెళ్ళానికి ఇద్దరికి ఇస్తా 4,000 చేయి గుర్తుకు ఓడిస్తే నా కాడికి రాదయ్యా. ముసలు రేపు కట్టె పట్టుకొని వస్తారు, లోపల నూకుతారు, కట్టెలు ఇంత పొడుగు కింద నూకుతారు, నోట్లోకి వెళ్ళాలి అట్లా నూకుతారు. ఇంకా 4 అయితే సుధు ఆగరాదు. అప్పుడు కేటీఆర్ అరెస్ట్ మల్లేశం మానం పక్కన హొలగొట్టరని అప్పుడు మేము చదువుతాం వార్తలు. ముసలలో పంపిస్తాను 4 ఇంకా ఎదుటేసం పడుతున్నాం. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఇది కావాలి. ఇంకో తెలంగాణలో వార్తాపత్రికలు అందరూ దొంగలు, నేను పతివతని పెట్టిండు శనార్థి, అందరు దొంగలు నీ ఒక్కనే పతివతని అని పెట్టిండు పేపరు. ఇప్పుడు వాళ్ళందరి మించిన వ్యభిచారం అయ్యిండు, వాళ్ళందరిని మించిపోయింది. ఇప్పుడు కొడుకు ఎవరా మల్లేశా ఏమి చెప్తావురా ఇంకో స్థానిక సంస్థలే గ్రామీణ అభివృద్ధికి అసలైన వేదికలు. తాగుపో మరి మా రేపు పోస్తాం మేము అందరం బీసీలో. కానీ నిన్న దాకా 2 తాగొచ్చు కాంగ్రెస్ ఇప్పుడు మా తాగు పోస్తాం. మరి 20,000 కోట్లు ఉన్నాయా? ఏముంటాయి నీకేం తక్కువ. న్యాయం కోసం చూస్తుంది, సాయం చేసే వ్యవస్థలు అమ్ముడు పోతున్నాయి. వాదనలకు ఖరీదు కడుతున్న సమాజంలో అబద్ధపు మాటలు నిజాలు అవుతున్నాయి. న్యాయస్థానాలు ప్రభుత్వాల ఆధీనంలో కొనసాగుతున్నాయి. అత్యున్నత నియామకాలు అంగట్లో సరుకులు అవుతున్నాయి. అర్ధరాత్రి ఫైనల్ లిస్టులు విడుదలవుతున్నాయి. ఒక ప్రభుత్వం ప్రశ్నాపత్రాలు నమ్ముకుంటే ఇంకో ప్రభుత్వం ఏకంగా ఉద్యోగాలు నమ్ముకునే కార్యం దిగ్విజయంగా కొనసాగుతుంది. రాష్ట్ర నవనిర్మాణం ఉత్తమాడలే, ఇక ప్రణాళికలు ప్రజా సంక్షేమం గారికి వదిలేసుడే. మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధించడం ఇక నిషేధం. ఇప్పటికే కులమే పెత్తనం చేస్తుంది. ఇది మునురు కాప చెప్తా. మరి గౌడ్స్ అంటే కోపం వస్తుంది మనకు. గౌడ బిడ్డల మీద మనకు అక్కస ఎక్కువ అయిపోయింది. అస్సలు ఏడిపోయినా మన గౌడలను ఇట్లా మట్టి కొడతాను, చిన్నది లేదు మన లెక్క. ఇక్కడ పెద్ద కులంలో పుట్టడమే అదృష్టంగా భావించాలి. బంగారు తెలంగాణలో కొన్ని వర్గాల అధికారంలో ఉండాలి, వాళ్ళ పిల్లల అధికారులు కావాలా? కరెక్టే. ఇక బీదా బిక్కి జనం ఆశలు వదిలేసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని నౌకర్లుగా చూడడం మానుకోవాలి. అదే మల్లేశగాన్ లెక్క ఎంగిలి మెతుకులు తింటాడు. కాంగ్రెస్ పార్టీలోని రెడ్ల ఉచ్చ తాగుతూలే అవుతారు అనమాట. మళ్ళాంటోళ్ళు కారమంట. మళ్ళాంటోళ్ళు ఏమవుతారు? రిపోర్ట్లు కొట్టబడతారు. నిజాలు మాట్లాడితే రిపోర్ట్ కొట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. అందుకంటే ఎక్కువ బొచ్చు పీకేది ఏం లేదు. తెలంగాణ